గుడ్ మార్నింగ్. మన ప్రీవియస్ క్లాస్లో లెర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్లో కొంత పార్ట్ చూసాం. ఈరోజు కొంత పార్ట్ చూద్దాం. దిస్ లెసన్ వాజ్ రిటన్ బై ఆర్కే నారాయణ, ఎన్ఆర్ నారాయణ, ఎన్ఆర్ నారాయణ మూర్తి, నాగవర రామారావు నారాయణమూర్తి. ఓకే, ఎన్ఆర్ నారాయణమూర్తి. నౌ this is the essence of Indian values, one of our key strengths. Our families act as a critical support of mechanism for us. In fact, the credit goes to the success of Infosys goes to much as founders as to their families, supporting them through the thought of times. Unfortunately, our attitude towards family life not reflect to our attitude towards community behavior. So, what happened? Our attitude, our Indian attitude only our Indian public people attitude only, or the behavior concentrated only towards the family, not towards the community. మన దేశంలో అంత ధ్యాస శ్వాస ఆశ మొత్తం కూడా దేని మీద ఉంటుంది? ఫ్యామిలీ మీద మాత్రమే ఉంటుంది, సమాజం మీద ఉండదు. సమాజం ఏమైపోతే నాకేమి, కేవలం నా కుటుంబం బాగుంటే బాగుండు, నా కుటుంబం బాగుండాలి అనేటువంటి కాన్సెప్ట్ తప్ప రిమైనింగ్ కాన్సెప్ట్స్ అనదర్ కాన్సెప్ట్ ఏమి ఉండదు. ఇక్కడ కూడా ఏం చెప్తుండు? అన్ఫార్చునేట్లీ అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఫ్యామిలీ లైఫ్, అవర్ యాటిట్యూడ్ మన యొక్క దృక్పథం ఎలా ఉండదంట? టువర్డ్స్ ఫ్యామిలీ, కేవలం మన ఫ్యామిలీ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటాం. టువర్డ్స్ ఫ్యామిలీ, కమ్యూనిటీ బిహేవియర్ టు సపోర్ట్ రిఫ్లెక్టెడ్. అన్ఫార్చునేట్లీ అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఫ్యామిలీ లైఫ్ నాట్ రిఫ్లెక్టెడ్ టు అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద కమ్యూనిటీ బిహేవియర్. కమ్యూనిటీ సైడ్ గురించి అవర్ యాటిట్యూడ్ నాట్ రిఫ్లెక్టెడ్ టు అవర్ కమ్యూనిటీ. ఎప్పుడు కూడా మన సమాజం మనం ఎలా ఆలోచిస్తాం? సమాజం గురించి మనం అసలు ఆలోచించం, కేవలం మన కుటుంబం గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటాం. ఫ్రమ్ లిటరింగ్ ద స్ట్రీట్స్ టు కరప్షన్ ఆఫ్ బ్రేకింగ్ కాంట్రాక్టువల్ ఆబ్లిగేషన్స్. లిటరింగ్, LITT, లిటరింగ్ మీన్స్ చెత్తా చెదారం. From littering the streets to corruption to breaking of contractual obligations. ఏం చేస్తాం? చెత్త చెదారు ఎక్కడ పడితే స్ట్రీట్స్లో బజార్లో వేస్తూ ఉంటాం. ఇంకా ఏంటంట? టు కరప్షన్స్ టు బ్రేకింగ్ ఆఫ్ కాంట్రాక్టువల్ ఆబ్లిగేషన్స్. ఇంకేం చేస్తాం? కరప్షన్స్, అవినీతి. మనలో మినిమం రెస్పాన్సిబిలిటీ ఉండదు, చెత్త ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉంటాం. రెండవది కరప్షన్ ఇండియాలో. అందుకే చెత్త మనం ఇంతకుముందు 2014, బిఫోర్ 2014 we are put away the waste material, I mean littering the garbage, dust, each and every ఎక్కడ పడితే అక్కడ వేస్తాం. హీప్స్ ఆఫ్ గార్బేజ్, గుట్టలుగా ఉండి చెత్తా చెదారం. బట్ నవేడేస్ our union government can launch a program Swachh Bharat to avoid the littering of the dust or garbage anywhere. ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం వేయకుండా ఉండడానికి మన ప్రభుత్వం ఏం చేసింది? స్వచ్ఛ భారత్ అని పెట్టింది. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు? లిటరింగ్ ద స్ట్రీట్స్ టు కరప్షన్ ఆఫ్ బ్రేకింగ్ కాంట్రాక్టువల్ ఆబ్లిగేషన్స్. ఒప్పంద బాధ్యత, కాంట్రాక్టువల్ ఒప్పందం, ఆబ్లిగేషన్స్ మీద బాధ్యత, ఒప్పందం అనేటువంటి బాధ్యతను ఏం చేస్తున్నాం మనం? వీఆర్ ఎపాథటిక్ టు కామన్ గుడ్. మన ప్రతి విషయాన్ని కామన్ గుడ్ చూసి చూడనట్టుగా వదిలేస్తున్నాం. ప్రతి విషయాన్ని కామన్గా, మంచి విషయాలు కానీ చెడ్డ విషయాలు కానీ చూసి చూడనట్టుగా. ఎపాథటిక్ మీన్స్ ఉదాసీనత, చూసి చూడనట్టుగా వదిలేస్తున్నాం. In the West,
ద యుఎస్, కెనడా, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. కొన్ని కంట్రీస్ నేమ్ చెప్పాడు. ఏంటంటే ఆ కంట్రీస్ నేమ్స్: యుఎస్, యునైటెడ్ స్టేట్స్, కెనడా, యుఎస్, కెనడా, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. యుఎస్, కెనడా, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ దేశాల్లో అంట ఏం చేస్తారంట, ఇండివిజువల్స్ ఇంట్రెస్ట్ దట్ వే హ్యావ్ టు బీ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ ద కమ్యూనిటీ. ప్రతి ఒక్కరు కూడా దేని మీద బాధ్యత కలిగి ఉంటారు? టువర్డ్స్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ దేర్ కమ్యూనిటీ, టువర్డ్స్ దేర్ కమ్యూనిటీ. Now look at place. Our Indians always towards their family only. Concentrate towards their family only. ఇండియా వాళ్ళు ఏం చేస్తారో కేవలం వాళ్ళ ఫ్యామిలీ గురించే. our Indians give the first preference to family, next preference to community. ఓకేనా? బట్ వెరాస్ యుఎస్, కెనడా, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టువర్డ్స్ కమ్యూనిటీ, నెక్స్ట్ ప్రిఫరెన్స్ గివ్స్ టు ఫ్యామిలీ. అర్థమైంది అనుకుంటున్నా? ఇండియా వాళ్ళే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు? ఫ్యామిలీకి. నెక్స్ట్ ప్రిఫరెన్స్ కమ్యూనిటీకి. బట్ ఫారినర్స్, వెస్ట్రన్ కంట్రీస్, వెస్ట్రన్ పీపుల్ ఎవరు ఏం చేస్తారు? యుఎస్, కెనడా, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ కమ్యూనిటీకి ఇస్తారు, నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఫ్యామిలీకి ఇస్తారు. దిస్ ఈజ్ ద వేరియేషన్ బిట్వీన్ వెస్ట్రన్ కల్చర్ అండ్ ఇండియన్ కల్చర్. వెస్ట్రన్ స్టైల్ అండ్ ఇండియన్ స్టైల్. ద ప్రైమరీ డిఫరెన్స్ బిట్వీన్ ద వెస్ట్ అండ్ అస్ ఈజ్ దట్ దేర్ పీపుల్ హ్యావ్ మచ్ బెటర్ సోషల్ ఓరియంటేషన్. సోషల్ ఓరియంటేషన్ మనకి ఇండియన్స్కి వెస్ట్రన్ పీపుల్కి ఉన్న ప్రైమరీ వేరియేషన్ చెప్తున్నాడు. ప్రాథమిక వ్యత్యాసం ఏంటంట? సోషల్ ఓరియంటేషన్, సామాజిక పని మీద ధ్యాస. దే కేర్ మోర్ ఫర్ ద సొసైటీ దెన్ వీ డూ. వాళ్ళు దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు? ఫారినర్స్, వెస్ట్రన్ పీపుల్ సొసైటీ మీద, కమ్యూనిటీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఫర్దర్ దే జనరల్లీ సాక్రిఫైస్ ఫర్ మోర్ ఫర్ ద సొసైటీ దెన్ అస్. మనకంటే ఎక్కువగా సమాజం కోసం త్యాగం చేస్తారు. కెనడా, యుఎస్ఏ, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వాళ్ళు దే కెన్ మోర్ సాక్రిఫైస్ ఫర్ సొసైటీ దెన్ అస్. మనకంటే వాళ్ళు సమాజం కోసం ఎక్కువగా త్యాగం చేస్తారు. మనం వీఆర్ సాక్రిఫైస్ ఓన్లీ అవర్ ఫ్యామిలీ, నెక్స్ట్ అవర్ సొసైటీ. బట్ ఫారినర్స్, వెస్ట్రన్ కంట్రీ పీపుల్ సాక్రిఫైస్ ఫస్ట్ కమ్యూనిటీ, నెక్స్ట్ ఫ్యామిలీ. సో విచ్ కమ్యూనిటీ ఈజ్ బెటర్? ఫారిన్ కమ్యూనిటీ ఆర్ ద ఫారినర్స్ ఆర్ అవర్ ఇండియన్ సొసైటీ? ఫారిన్ సొసైటీ ఈజ్ బెటర్ దెన్ అస్. నెక్స్ట్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎన్హాన్స్డ్ బికాస్ ఆఫ్ దిస్. అందుకని వారి యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్, దిస్ వార్ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ ద వెస్ట్. అందుకని మనం వెస్ట్రన్ పీపుల్ నుంచి ఇది నేర్చుకోవాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ గివ్ టు ద కమ్యూనిటీ, నెక్స్ట్ ప్రిఫరెన్స్ గివ్ టు ద ఫ్యామిలీ. దట్ వీ లెర్న్ ఫ్రమ్ ద వెస్ట్రన్ కంట్రీస్. పాశ్చాత్య దేశాల నుంచి మనం కమ్యూనిటీకి వాళ్ళు ఏ విధంగా సేవ చేస్తున్నారు, సర్వీస్ చేస్తున్నారు అనే విషయాన్ని నేర్చుకోవాలి. ఐ విల్ టాక్ అబౌట్ సమ్ ఆఫ్ ద లెసన్స్ దట్ వీ ఇండియన్స్ కెన్ లెర్న్ ఫ్రమ్ ద వెస్ట్. మనం చాలా పాఠ్యాంశాలు, చాలా విషయాలు మనం వెస్ట్రన్ కంట్రీస్ నుంచి నేర్చుకోవాలి. ఇన్ ద వెస్ట్ దేర్ రెస్పెక్ట్ ఫర్ ద పబ్లిక్ గుడ్. వెస్ట్రన్ కంట్రీస్లో పబ్లిక్ని చాలా బాగా ప్రజలను చాలా బాగా గౌరవించుకుంటారు ఒకరినొకరు. ఫర్ ఎగ్జాంపుల్ పార్క్ ఫ్రీ ఆఫ్ లిటర్. ప్రతి విషయం చాలా మంచిగా చూసుకుంటారు. పార్క్ ఫ్రీ ఆఫ్ లిటర్. లిటర్ మీన్స్ పార్కుల్లో మనలాగా చెత్త చెదారం పడేయరు. మనం ఏదైనా స్నాక్స్ తీసుకున్నాం, బిస్కెట్స్ తీసుకున్నాం అనుకో, ఆ బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేస్తాం,
తింటాం, ఆ పేపర్ అక్కడ పడేసిపోతాం, ప్యాకింగ్ పేపరు పార్కుల్లో. మనలాగా ఫారినర్స్ వెస్ట్రన్ పీపుల్ చెత్త చెదర మనలాగా ఎక్కడ పడితే అక్కడ పడేయరు పార్కుల్లో అట్లా. ఫర్ ఇన్స్టెన్స్ పార్క్ ఫ్రీ ఆఫ్ లిట్టర్, క్లీన్ స్ట్రీట్స్, పార్క్ ఫ్రీ ఆఫ్ లిట్టర్. ఇక్కడ పార్కులో చెత్త చెదారం ఏమి వేయరు. వాళ్ళ స్ట్రీట్స్ కూడా ఎలా ఉంటాయంట, వెరీ క్లీన్, నీట్గా ఉంటాయి. నెక్స్ట్ వన్, పబ్లిక్ టాయిలెట్స్ ఫ్రీ ఆఫ్ గ్రాఫిటీ. ఎలా వాల్స్ అన్నీ కూడా పబ్లిక్ టాయిలెట్స్ చాలా నీట్గా పెయింటింగ్ వేసి చాలా ఎక్సలెంట్గా అట్రాక్టివ్గా ఉంటాయి. మన పబ్లిక్ టాయిలెట్స్ చూడండి చండాలంగా ఉంటాయి, అవునా? పబ్లిక్ టాయిలెట్స్. ఆల్ దీస్ ఆర్ ఇన్స్టెన్స్ ఆఫ్ టు కేర్ ద పబ్లిక్ గుడ్. ప్రజల ఆస్తిని చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చూస్తారు వాళ్ళు. పబ్లిక్ ప్రాపర్టీస్ ఏమని మనకి రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ ఆఫీసెస్. నాది కాదు లేనట్టుగా ప్రవర్తిస్తాం మనం ఆఫీసుల్లో, ఆ స్టేషన్స్లో, ఏ బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్స్లో. బట్ ఇన్ ఫారిన్ కంట్రీస్, ఐ మీన్ యుఎస్, కెనడా, యూరప్, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా ప్లేసెస్, న్యూజిలాండ్, ఇటువంటి ప్లేసెస్లో ఏం చేస్తారంట, దే ఫీల్ పబ్లిక్ ప్రాపర్టీ ఈజ్ దేర్ ఓన్ ప్రాపర్టీ. ప్రభుత్వ ఆస్తిని వాళ్ళ సొంత ఆస్తిలా ట్రీట్ చేస్తారు. దానిలో దే కెన్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీవేర్. ప్రతి చోట బాధ్యత తీసుకుంటారు. లిటర్ ఫ్రీ ఆఫ్ పార్క్స్, స్ట్రీట్స్ ఆర్ వెరీ వెరీ నీట్ అండ్ క్లీన్. ఆన్ ద కాంట్రరీ ఇన్ ఇండియా వీ కీప్ అవర్ హౌసెస్ క్లీన్ అండ్ వాటర్ అవర్ గార్డెన్స్ ఎవ్రీ డే. కానీ ఇండియాలో దీని కంప్లీట్గా ఆపోజిట్. వాళ్ళేమో పార్కులను చాలా నీట్గా ఉంచుతారు, స్ట్రీట్స్ బజార్లను చాలా నీట్గా ఉంచుతారు, ప్రభుత్వ ఆస్తులు మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. కానీ ఇండియాలో వేటిని చాలా బాగా ఉంచుకుంటారు, దే కీప్ అవర్ హౌసెస్ క్లీన్. మా ఇళ్ళలో మాత్రం శుభ్రంగా ఉంచుకుంటాం, నీట్గా ఉంచుకుంటాం. కానీ బజార్లు మాత్రం చండాలంగా ఉంచుతాం. వాటర్ అవర్ గార్డెన్స్ ఎవ్రీడే. మన గార్డెన్లు, మన తోటలో ఉన్న మొక్కలు ప్రతిరోజు నీళ్ళు పెడుతూనే ఉంటాం. అదే బజార్లలో కానీ లేకుండా ఎక్కడైనా మున్సిపల్ ఏరియాలోకి నాటిన మొక్కలు ఎండిపోతున్నాక మనం పట్టించుకో వాటి గురించి. బట్ వెన్ వీ గో టు ఏ పార్క్ వీ డోంట్ థింక్ ట్వైస్ బిఫోర్ లిటరింగ్ ద ప్లేస్. కానీ బయటికి వెళ్తే పార్కులుగా అటువంటి ప్లేస్లకి వెళ్తే అక్కడ చెత్త చెదారం మనం పట్టించుకోం. అదే మన ఇంట్లో ఒక దగ్గర గార్బేజ్ కానీ లిటరింగ్ చెత్త చెదారం అక్కడ ఉందని మనం ఊరుకుంటామా? నీట్గా క్లీన్ చేస్తాం విత్ ఇన్ సెకండ్స్లో. కానీ అదే సిచ్యువేషను పబ్లిక్ ప్లేసెస్లో ఉంటే బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లోనూ, ఎయిర్పోర్ట్లోనూ ఉందనుక మనం దాని గురించి పట్టించుకుంటామా? వీ డోంట్ కేర్, వీఆర్ ఆల్వేస్ నెగ్లెక్ట్. దట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద వెస్ట్రన్ పీపుల్ అండ్ అవర్ ఇండియన్ పీపుల్. అది భారతీయులకి పాశ్చాత్యులకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. కరప్షన్ we see in India is another example of putting the interest of oneself. ఇక సెకండ్ వన్ ఏం చెప్పాడు, ఇండియన్స్కి ఫారినర్స్కి లెటరింగ్ చెత్త చెదారం ఎక్కడ పడితే అక్కడ పడేస్తే నీట్నెస్ ఉండదని చెప్తున్నాడు. సెకండ్ వన్ కరప్షన్ అంటే ఏంటండి, దీని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకని మన ఇండియాలో ఇది పెద్ద క్యాన్సర్ కంటే ప్రమాదకరమైనటువంటిది ఈ యొక్క అవినీతి. కరప్షన్ is, as we see in India, is another example to putting the interest of the oneself and that the best one's family above that the society. అది సొసైటీలో ప్రతి ఒక్కళ్ళు కరప్షన్ ఫ్రీగా ఉండాలని చెప్తున్నాడు, కానీ అది సాధ్యపడలేదు ఇప్పుడు. లంచం. సొసైటీ ఈజ్ రిలేటివ్లీ కరప్షన్ ఫ్రీ ఇన్ ద వెస్ట్ ఫ్రమ్ ఇన్స్టెన్స్. కానీ వెస్ట్రన్ కంట్రీస్లో కరప్షన్ ఫ్రీ, కరప్షన్ అనేది ఉండదు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు బ్రైబీ
బ్రైబీ మీన్స్ లంచం, అవినీతి లంచం. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు బ్రైబీ పోలీస్ ఆఫీసర్ into avoiding a speeding ticket. Speeding ticket means ఫాస్ట్ డ్రైవింగ్ ర్యాష్ డ్రైవింగ్ చేసామనుకో ఏం చేస్తారు పోలీస్ మ్యాన్స్ లేదా ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఓ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చలనా వేస్తారు. అది ఫ్రీ అండ్ ఫెయిర్గా లేకుంటే వితౌట్ కరప్షన్, వితౌట్ బ్రైబీ, లంచం లేకుండా, అవినీతి లేకుండా రాస్తారా? సగం జేబులోకి, సగం చలానా రిసిప్ట్ మీద ఉంటుంది. అవునా? అది అక్కడ కూడా డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా కరప్షనే, అవినీతి. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ద ఇండివిజువల్ రెస్పాన్సిబుల్ బిహేవియర్ టువర్డ్స్ ద కమ్యూనిటీ యాజ్ హోల్. ఇది మరి ఎలా సాధ్యం? ప్రతి ఒక్కళ్ళు ఈ సమాజం నాది అనేటువంటి బాధ్యతను కలిగి ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు సమాజం నాది అనేటువంటి బాధ్యతను కలిగి ఉండాలి. ఇటువంటి సిచ్యువేషన్ ఎక్కడ ఉందండి? ఇట్ ఈజ్ మై కమ్యూనిటీ అనే సిచ్యువేషన్ ఎక్కడుంది? ఫారిన్ కంట్రీస్లో ఉంది. కెనడా, న్యూజిలాండ్, యూరప్, ఆస్ట్రేలియా కంట్రీస్లో ఉందని చెప్తున్నాం, యూఎస్లో. కానీ మన ఇండియాలో లేదు. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ద ఇండివిజువల్ రెస్పాన్సిబుల్, వ్యక్తిగత బాధ్యత, రెస్పాన్సిబుల్ బిహేవియర్ టువర్డ్స్ ద కమ్యూనిటీ యాజ్ హోల్. ఆన్ ద కాంట్రరీ ఇన్ ఇండియా, సమకాలీన భారతదేశంలో అంట కరప్షన్ ఇంకా ఏమున్నాయి? ప్రస్తుత భారతదేశంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, ఎటువంటి సమస్యలు ఉన్నాయంట? కరప్షన్, ట్యాక్స్ ఎవాషన్, నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నాడు? చీటింగ్ అండ్ బ్రైబరీ, చీటింగ్ అండ్ బ్రైబరీ హ్యావ్ ఈటెన్ ఇంటూ అవర్ వైటల్స్. ఇది చెదపురుగులు అనమాట. చెదపురుగులాగా తయారైన ఇవన్నీ వ్యవస్థకి. ఏంటంటే అవి నెంబర్ 1 కరప్షన్, అవినీతి. నెంబర్ 2 ట్యాక్స్ ఎవాషన్, పన్నులు ఎగవేత. నెంబర్ 3 చీటింగ్, మోసం. నెంబర్ 4 బ్రైబీ, లంచం. ఇవన్నీ కూడా ఎలా తయారైంది తెలుసా? ఇట్ ఈస్ ద వైటల్ ఆఫ్ అవర్ సొసైటీ. ఈ సమాజానికి పట్టినటువంటి చీడ పురుగులు ఇవన్నీ కూడా. ఫర్ ఇన్స్టాన్స్ కాంట్రాక్టర్స్ బ్రైబీ అఫీషియల్స్ అండ్ కన్స్ట్రక్టర్ లో క్వాలిటీ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్. అది ఎక్కడ కాంట్రాక్టర్ ఏం చేస్తే తెలుసా? లో క్వాలిటీతో రోడ్లు, బ్రిడ్జిలు కన్స్ట్రక్ట్ చేస్తారు. ఎందుకు కన్స్ట్రక్ట్ చేసి లంచాలు ఇచ్చి తక్కువ క్వాలిటీస్తో బ్రిడ్జి కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ విత్ ఇన్ 2 or 3 years or 5 years ఆటోమేటిక్ ద బ్రిడ్జి విల్ బి కొలాప్స్డ్, కూలిపోతుంది ఆటోమేటిక్గా. ఎందుకు? లంచాలు తీసుకొని క్వాలిటీ మెయింటైన్ చేయకుండా బ్రిడ్జిని కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి. అది ద రిజల్ట్స్ ఈజ్ ద సొసైటీ లాస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టాండర్డ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ అండ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ లంచాలు తీసుకొని బ్రిడ్జిలు వేయడం వల్ల, రోడ్లు వేయడం ఏమవుతుందంటే సమాజం చాలా లాస్ అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోల్పోతున్నాం, అవస్థాపన సౌకర్యాలు కోల్పోతున్నాం, లో క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ద లో క్వాలిటీ రిక్రూట్మెంట్స్ జస్ట్ ఏ నేమ్ ఆఫ్ యూ ఇంపిడిమెంట్స్. ఇంకేం చేస్తారు? లో క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేస్తారు. రెండవది లో క్వాలిటీలో ఇంప్లిమెంట్స్ కూడా, తర్వాత అబ్జెక్షన్ కూడా తక్కువ చెప్తారు. ఎందుకని? ఎటువంటి అబ్జెక్షన్ చెప్పరు. వాళ్ళు ఏ మెటీరియల్ ఉపయోగిస్తున్నారు, క్వాలిటీ మెటీరియల్ ఉందా, క్వాలిటీ లేకుండా ఉన్నట్టు మెటీరియల్, తర్వాత నామ్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేస్తున్నారా లేదా, కాంట్రాక్ట్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేస్తున్నారా లేదా, బ్రిడ్జెస్, రోడ్స్ అనేటువంటి దాన్ని అఫీషియల్స్ సూపర్విజన్ ఉండదు. ఎందుకని? ఆల్రెడీ దే కెన్ టేక్ ఏ బ్రైబీ, లంచం తీసుకొని రాలేడు. అందుకని వాళ్ళు మెయింటైన్ చేయరు, క్వాలిటీ మెయింటైన్ చేయరు. సో వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ దట్? తర్వాత ఏం జరుగుతుంది? ఆఫ్టర్ ద 4 or 5 years ఆటోమేటిక్ ద రోడ్స్ డ్యామేజ్డ్, సో మెనీ ditches have, bridges collapsed. Who are the responsible for this? Contractors are not responsible for this. Government is responsible for this because the government official takes bribes. ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలి. ఎందుకు? ప్రభుత్వ అధికారులు లంచాలు తీసుకున్నారు కాబట్టి.
ఎపాథీ ఇన్ సాల్వింగ్ కమ్యూనిటీ మ్యాటర్, తర్వాత కమ్యూనిటీ మ్యాటర్, సమాజానికి సంబంధించిన విషయాల్లో కొంచెం చూసి చూడనట్టుగా ఉంటారు, నాకేం పట్టిందిలే అన్నట్లుగా. మ్యాటర్స్ హ్యాస్ హెల్డ్ అస్ బ్యాక్ ఫ్రమ్ ద మేకింగ్ ప్రోగ్రెస్ విచ్ ఈజ్ అదర్వైజ్ విత్ అవర్ రీచ్. తర్వాత చాలా విషయాలు ఉదాసీనతంగా, ఎపాథీగా, ఉదాసీనతగా ఉంటారు, నాకేం పట్టిందిలే అండి. దానివల్ల ఏమవుతుంది, ప్రోగ్రెస్ అనేటువంటిది, డెవలప్ అనేటువంటిది తగ్గిపోతూ ఉంది. వీ సీ సీరియస్ ప్రాబ్లమ్స్ అరౌండ్ అస్ బట్ వీ డోంట్ ట్రై టు సాల్వ్ దెమ్. మన చుట్టుపక్కల చాలా సమస్యలు ఉన్నాయి, కానీ బట్ వీ డోంట్ ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. అందుకనే మన చుట్టుపక్కల చాలా సమస్యలు ఉన్నా కానీ మనం వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేయం. సపోజ్ ఇక్కడ గుంట పడ్డదండి, ఏదైనా ఒక పెద్ద గుంట గొయ్యబడింది, ప్రతి వాళ్ళు పక్క నుంచి వెళ్తూ ఉంటారు, కానీ ఒక్కళ్ళు కూడా దిగి ఇక్కడ ఏమైంది, మట్టి పోయాలి లేకపోతే రాళ్ళు వేయాలి, ఆ గుంతలో అనేటువంటిది, ఆ గుంటలో రాళ్ళు వేయాలి లేకపోతే మట్టి పోయాలి అనేటువంటి కాన్సెప్ట్ ఉన్నా కానీ చేయరు. ఎందుకని? బికాస్ దే ఫీల్ ఇట్స్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, ఇది నా బాధ్యత, ఇట్స్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ R&B. We have as if the problems do not exist or somebody else. అది మనది కాదులే, అది పక్కన వాళ్ళదిలే, అది వేరే వాళ్ళదని భావిస్తాం. సమస్య మన ఎదురుగా కనపడుతున్నా కానీ మనం పరిష్కరించుకోలేము దాన్ని, ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనుకుంటాం. ఆన్ ద అదర్ హ్యాండ్, ఇన్ ద వెస్ట్ పీపుల్ సాల్వ్ ద స్కోరిటిక్ ప్రాబ్లమ్స్ ఆర్ ప్రోయాక్టివ్లీ. కానీ ఫారిన్లో సమస్యల్ని ప్రోయాక్టివ్లీ, క్రియాశీలకంగా మారి వాళ్ళ సమస్యలను వాళ్ళే పరిష్కరించుకుంటారు. దట్ ఈస్ ద కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీ. ఆల్రెడీ చెప్పాం, ఫస్ట్ దే రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ ద కమ్యూనిటీ అని చెప్పాం. దేర్ ఆర్ సెవరల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అవర్ అపాథటిక్ యాటిట్యూడ్. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చెప్తే ఏంటి, ఉదాసీనత గురించి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎలాంటి ఎగ్జాంపుల్స్ అంట? ఫర్ ఇన్స్టెన్స్ ఆల్ అస్ ఆర్ అవేర్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ద డ్రౌట్ ఇన్ ఇండియా. ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల్లో ప్రాబ్లమ్స్లో ఒక ప్రాబ్లం చెబుతున్నాడు, డ్రౌట్ ఇన్ ఇండియా. డ్రౌట్ మీన్స్ ఎనీబడి, డ్రౌట్. ఎగ్జాంపుల్, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, వాటిల్లో డ్రౌట్. డ్రౌట్ ఇన్ ఇండియా, భారతదేశంలో కరువు. ఎవ్రీ ఇయర్ వీ ఫేస్ సో మెనీ స్టేట్ హోల్డర్స్ face drought in India, but any administrator rulers never try to solve the problem, how to overcome the drought. కరువుని ఎలా అధిగమించాలనేటువంటి ప్రాబ్లంని వాళ్ళు సాల్వ్ చేయలేరు. ఎలా చూద్దాం. There is several examples of our apathetic attitude. For instance, all of us are aware of the problems drought in India. More than 40 years ago, more than 40 years ago, K.L. Rao, an engineer, an irrigation expert, suggested creation of water grid connecting all the rivers north and south in India. 40 years back, K.L. Rao అని ఒక ఫేమస్ ఇంజనీర్ అనమాట, ఎక్స్పర్ట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో. మనకు పులిచింతల ప్రాజెక్ట్ పేరు కూడా K.L. Rao సాగర్ అని, K.L. Rao పులిచింతల ప్రాజెక్ట్ అని పెట్టారు దాని పేరు కూడా. ఓకేనా? ఇరిగేషన్ ఎక్స్పర్ట్. ఇరిగేషన్ మీన్స్ నీటిపారుదల శాఖ నిపుణుడు. ఈయన ఒక సలహా చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఇరిగేషన్ ఎక్స్పర్ట్ సజెస్ట్ దట్ క్రియేషన్ ఆఫ్ వాటర్ గ్రిడ్ కనెక్టింగ్ ఆల్ ద రివర్స్ నార్త్ అండ్ సౌత్. వాటర్ గ్రిడ్ దాన్ని ఏర్పాటు చేయండి అయ్యా, నార్త్ నుంచి సౌత్కి, సౌత్ నుంచి నార్త్కి వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయాలి, నార్త్ టు సౌత్ ఒక వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయండి అని చెప్పాడు. వాట్ ఈస్ యూజ్ ఆఫ్ దట్ వాటర్ గ్రిడ్? ద యూజ్ ఆఫ్ దట్ వాటర్ గ్రిడ్ టు ఓవర్కమ్ ద షార్టేజ్ ఆఫ్ వాటర్, టు ఓవర్కమ్ ద డ్రౌట్. ఏంటి దా వాటర్ గ్రిడ్ వల్ల యూజ్ చేసి ఏందయ్యా అంటే, కరువుని అధిగమించవచ్చు, నీటి కొరతను అధిగమించవచ్చు. అది నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియాలో అలా చేయమని చెప్పాడు.
to solve the problem. Unfortunately, nothing has to be done about this. కానీ ఇంతవరకు దీని గురించి ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి. అదే మనం చెప్తారు కదా ఇప్పుడు మన అడ్మినిస్ట్రేటర్స్ రూలర్స్ నదుల అనుసంధానం, అదే వాటర్ గ్రిడ్ నార్త్ టు సౌత్, సౌత్ టు నార్త్. ద స్టోరీ ఆఫ్ పవర్ షార్టేజ్ ఆఫ్ బెంగళూరు ఈజ్ అనదర్ ఇన్స్టెన్స్. ఇక సెకండ్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఎగ్జాంపుల్ కేఎల్ రావు ఏం చెప్పాడు, షార్టేజ్ ఆఫ్ వాటర్ ఉంది, మనం ఫ్రీక్వెంట్గా ఎవ్రీ ఇయర్ వి ఫేస్ ద డ్రౌట్స్, సో మెనీ స్టేట్స్ ఫేస్ డ్రౌట్ బికాస్ ఆఫ్ షార్టేజ్ ఆఫ్ రైన్ఫాల్. చాలా రాష్ట్రాలు తక్కువ వర్షపాతం వల్ల కరువును ఎదుర్కొంటున్నాయి. నార్త్ వాటర్ గ్రిడ్ ఒక దాన్ని ఏర్పాటు చేయండి, ఆ వాటర్ గ్రిడ్ వల్ల వీ కెన్ ఓవర్కమ్ ద డ్రౌట్ అండ్ షార్టేజ్ ఆఫ్ వాటర్ అని చెప్తే నో వన్ కెన్ బి కేర్ ఆన్ దిస్ వాటర్ గ్రిడ్. దట్ ఈస్ ఎగ్జాంపుల్ 1. ఎగ్జాంపుల్ 1 ఇరిగేషన్కి సంబంధించి. ఎగ్జాంపుల్ 2 ద స్టోరీ ఆఫ్ పవర్ షార్టేజ్ ఇన్ బెంగళూరు ఈజ్ అనదర్ ఇన్స్టెన్స్. తర్వాత బెంగళూరులో పవర్ కట్ పవర్ కట్ గురించి చెప్తున్నాడు. ఈజ్ అనదర్ ఇన్స్టెన్స్. ఇన్ 1983 it was decided to build a thermal power plant to meet Bengaluru power requirements. In 1983 government decided to build a thermal power plant to overcome the shortage of power cuts, to overcome the problem of power cuts in Bengaluru. To build a thermal power plant to meet the Bengaluru's power requirements. Unfortunately, we have still not started. కానీ ఇప్పటి వరకు కూడా దాన్ని